శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతికా పురి ద్వారవతీ చైవ సప్తైతైతి మోక్షదాయక. విశ్వేశం మాధవం దుండీం దండపాణ్యం చ భైరవీం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికర్ణిక. అందరికీ కూడా శుభోదయం, అందరికీ కూడా శుభ ఆశీర్వాదాలు. అందరికీ ఆయస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము, మంచి బుద్ధి దండిగాను మెండుగాను ఈశ్వరుడిచ్చి మిమ్మల్ని కాపాడుగాక. మిమ్మల్ని మీరు అంటే నాతో ఎరుక కలిగి నా ఛానల్ను నన్ను చూసేవాళ్ళు, నేను చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, నా మాటలు మర్చిపోకుండా ఉపయోగించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆశీర్వాదం తప్పకుండా చెందుతుంది. ఈ మధ్యలో నేను పోస్టులు పెడతా ఉన్నాను అంటే బాగా ఆలోచన చేయండి. దాంట్లో వ్యూలు, లైకులు, షేర్లు అనేది ఉంటాయి కదా, వీటి కౌంటింగ్ పెరగడం లేదు. ఎందుకు పెరగడం లేదు అంటే ఏం చేస్తున్నా అనరాదు, కానీ మీకు అవగాహన లేదు. అందరూ నిమ్మకాయలు లేపుతావా, టెంకాయలు లేపుతావా, తలకాయలు లేపుతావా, ఇంకేమన్నా కాయలు లేపుతావా అని అర్థమైన అర్జెంటుగా అంటే ఫాస్ట్ ఫుడ్ తిని ముడ్డికి రాచుకుని విమానాలు ఎగిరి విదేశాలకు పోయి విదేశాల్లో వ్యవహరించేటువంటి వాళ్లకు కాదు నా పోస్టులు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో ఉండి, ఈ దేశంలోనే అర్థమైన భగవంతుడిని పొందేటువంటి వాళ్ళ కోసం. అంటే విదేశీయులు కాదని కాదు, అంటే విదేశీయులు కూడా ఇలాంటి పద్ధతిలో ఉంటే, అంటే మన దేశీయులు స్వదేశీయులు విదేశాలకు వెళ్ళింటే, అథవా విదేశీయులు మన స్వదేశాన్ని అంటే భారతదేశాన్ని గురించి అవగాహన తెలుసుకుంటే నా పోస్టులు. ఎందుకంటే మీకు పురి జగన్నాథుని గురించి నేను లోగోలు లేకుండా పెట్టిండేటప్పుడు కొంతమంది భక్తులు అడిగినారు, స్వామి దానికి పేర్లు రాలేదు, అంటే రిజిస్టర్డ్ నేమ్ లేదు, దానికి అడ్వర్టైజ్మెంట్లు రాలేదు, మీకేం పైసలు రాదు, దాన్ని ఎవరు చూడరు, కొంతమంది చూస్తారని చెప్పి కొంతమంది భక్తులు అంటే శిష్యులైన బిడ్డలు లాంటి వాళ్ళు నాకు చెప్పినారు. ఓకే, మీరు చెప్పి నేను తీసుకున్నా. ఆ తరువాత దాన్ని ఏదో కాస్త ఓపిక పట్టి భగవంతుడిని తలుచుకుంటే నా సీఈఓ గారు ఆరోగ్యమయ్యి వాడికి బుద్ధి వచ్చి భగవంతుడి గురుగారు మీ ఛానల్ నేనే చేస్తానని చెప్పి చేశాడు. చాలా సంతోషం. సరే, వెంటనే దీనికి కారకుడైన ఒక పుణ్యాత్ముడు అర్థమైన ప్రవీణ్ అని చెప్పి నాకు బిడ్డలాంటోడు, మంచి బుద్ధి కలిగినోడు, 10 మందికి బువ్వ పెట్టేవాడు, పరోపకారార్థమిదం శరీరం అని చెప్పి పరమేశ్వరుని తూచా తప్పకుండా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి అర్థమైన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి కూడా రాత్రి పొగులు కష్టపడి అర్థమైన 10 కంపెనీలకు పనిచేసేవాడు. 10 దేశాలు కాదు 100 దేశాలు కూడా తిరిగి 100 దేశాల్లో పనులు కూడా చేసి పెట్టేటువంటి అతను నాలాగా స్వామీజీలాగా కూర్చుని అమెరికాలో కూడా ఈరోజు తపస్సు చేస్తున్నాడు. అటువంటి వాడు కూడా అసలు పదలకుండా మా గురువుగారికి ఇంకా పైసలు రాలేదే, మా గురువుగారి ఛానల్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదని చెప్పి లోపల మదన పడతా ఉన్నాడు. అతను పెట్టుకుండేటువంటిదే నా ఈ సీఈఓ అంటే మన మణికర్ణిక సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ను ఎడిటింగ్ చేసి దీన్ని అందంగా తీర్చిదిద్ది అర్థమైన నేనేదో ఒక తర రికార్డు చేసి వేస్తే దీన్ని ఒక బాక్స్లో కూర్చొని పెట్టి యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించేటువంటి మూర్తి గారు అని చెప్పి ఒక బాబు ఉంటాడనమాట. అతను మంచి బుద్ధివంతుడు, విద్యావంతుడు, మంచి జ్ఞాని. అతన్ని పని లోపల పెట్టుకుని అతనికి సంబళం అంటే నెలకు పైసలు పైకమిచ్చేటువంటి వాడు ప్రవీణ్ కుమార్. ఇవంతా నేను ఎందుకు మీకు చెప్తానంటే నిజం తెలాలి. నిజమే ఈశ్వరుడు. నిజాన్ని ఎవరు వక్కాణిస్తారో, నిజాన్ని ఎవరు వాడతారో, నిజాన్ని ఎవరు తెలుసుకునే వినే ప్రయత్నము, చూసే ప్రయత్నము, అనుభవించే ప్రయత్నం చేస్తారో, నిజాన్ని ఎవరు అనుభవింప చేస్తారో, నిజాన్ని ఎవరు చెప్తారో, నిజంగా ఎవరైతే తను చేసే పని, తను చెందాల్సిన పనిని త్రికరణ శుద్ధిగా తను చేసిన పని, చేసే పనికి ఆలోచన, చేయవలసిన పని ఇవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళకి ఈశ్వరుడు తప్పకుండా వీపు తట్టి సెకండ్ ఇచ్చి నీ పని నేను చేస్తానని చెప్తాడు. ఇది కథ. ఇవంతా ఎందుకు చెప్తానంటే మ్యాటర్కి వస్తాను, మెయిన్ మ్యాటర్కి. నేను మొన్న పురికి పోయి జగన్నాథపురిలో చూడు, సప్తమోక్ష పురీల కన్నా జగన్నాథపురి విశేషమైన పురి. ఎందుకంటే అది రాధాచక్రంలో ఉంటుందన్నమాట. 6 కోణాలు ఉండేటువంటి నక్షత్రం లోపల ఆ నక్షత్రానికి పైన 16 అర్థమైన తామర పూల రేకులు మాదిరి ఉంటుందన్నమాట. అర్థమైన షడ్దళ పద్మం అంటే అర్థమైన 8 ఆకులు ఉండేటువంటి పద్మం. అంటే దీనిపైకి మళ్ళీ 16 ఆకులు ఉంటుంది. పైన వలయం 16 ఆకులు, లోపల వలయం 8 ఆకులు, అర్థమైన ఆ మధ్య లోపల 6 కోణాలు ఉండేటువంటి నక్షత్రం. దీని మొత్తం రాధా యంత్రం అంటారు.
ఈ రాధా యంత్రం అంటే రాధ అంటే దాన్ని తిరగేసుకోండి, ధర అంటే ఈ సృష్టిని ధరించింది, ఈ సృష్టి తానైంది రాధ అనబడేటువంటి యోగమాయ. ఆ యోగమాయను తన బేస్ చేసుకుని, యోగమాయనే తన ఆయుధంగాను తన అనుభవంగాను తన సర్వస్వంగాను చేసుకుని ఈ సృష్టిని తయారు చేసి ఆడించి పెంచి పోషిస్తూ ఉండేటువంటి జగన్నాథుడే సాక్షాత్ సర్వం జగన్నాథమయం. అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే రీల్స్ ఏదో చేస్తారు, స్వామి జగన్నాథ క్యా హో గయి మేరాకు గండాలి బంజికయ్యి అనేట్టు నవ్వుకుంటా ఉన్నారు. అట్లా కాదు, నిజమైనటువంటి రాధాచక్రంలో ఉండేటువంటి డీటెయిల్స్ నేను అక్కడ చూపించి, ఆ తర్వాత నిజమైనటువంటి జగన్నాథుడు అంటే అక్కడ చాలా ఉన్నాయి దేవస్థానాలు, వేల దేవస్థానాలు ఉన్నాయి. అందులో 2 దేవాలయాలు చాలా గొప్ప ఉంది అనమాట. ఒకటి నిజమైన జగన్నాథుడు అంటే పెద్ద జగన్నాథుడు, జెండా మారుస్తారు అది. ఇంకోటి జెండా మార్చకుండా ఉండేది సముద్రం గట్టు దగ్గర, అంటే తెలియకుండా ఒక తరహా ఏదో సన్నగా ఒక మంటపంలో ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ జగన్నాథుని దగ్గర చక్రతీర్థం అనేది నేల లోపల ఒక చిన్నది ఒక తరహా ఈ వాటర్ ఫౌంటైన్ మాదిరి, ఒక చిన్న ఫౌంటైన్ మాదిరి, దాంట్లో కొన్ని పూలు పెట్టి అర్చకుడు పూజ చేస్తూ ఉంటారు. ఆ నీళ్లు కూడా ఎత్తి చూపిస్తాడు. ఆ నీళ్లు మహాతీర్థం, అది చక్రతీర్థం, అది లోపల నది వస్తుంది, గుప్త నది. అంటే బయట ఎక్కడో కొండల్లో గుట్టల్లో పుట్టి 1000 మైళ్ళు ప్రసారించి అంటే ప్రయాణం చేసుకుని వచ్చి సముద్రంలోకి కలిసిపోతుంట. అన్ని నదులు సముద్రంలో కలిసేది కనిపిస్తుంది, కానీ ఇది గుప్త నది, సముద్రంలో కనిపించదు. ఈ నది పేరేమైనా జుట్లు పీకోవద్దని. ఇటువంటి డీటెయిల్ని మీకు చక్రతీర్థాన్ని, ఆ చక్రతీర్థంలో రోజు పెట్టేటువంటి పూలను అక్కడ అభిషేకం చేస్తారు స్వామికి, అదే తీర్థం ఇస్తారు భక్తులకు. అవన్నీ నేను నా శ్రీమతితో కలిసి పూజ చేసి అక్కడ అదే పనిగా దికావో పానీ దికావో చక్రతీర్థం పాని అని చెప్పి నేను చెప్పిన, నా భార్య చెప్పింది స్వామి మాకు ప్రోక్షణలు ఉంటా అని. ఆయన మాకు కూడా ప్రోక్షణ చేస్తే అది నేను మీకు చూపిస్తే దాన్ని మీరు చూడు 100 మంది 200 మంది ఇప్పుడు వేస్తే దానికి నేమ్ పెడితే ఎత్తుకోలేదు. నేమ్ పెట్టకుండా ఉండేటప్పుడు ఒక 350 మంది 400 మంది అంటే 800 అంటే 8000 మంది నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1,00,000 మంది భక్తులు ఉన్నారు. అంటే 1,08,000 మంది అంటే 1,38,000 మంది నాకు భక్తులు ఉండి, 1,38,000 భక్తులు నాకుండి భిక్షం పంపించేది ఎచ్చు కాదు. మీరు నాకు 1,00,000 కోటి ఒక భిక్షం ఇచ్చేది ఎచ్చు కాదు. అర్థాత్ నన్ను దేవుడిగా మీరు గుండెల్లో పెట్టుకునేది ఎచ్చు కాదు. అంటే మంచిని పంచుకోరా, మంచి అన్నది పంచుమన్నా, గట్టి మేలు తల పెట్టవన్నా, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. ఇది నేను చెప్పిన మాట కాదు, గురుజాడ అప్పారావు అని చెప్పి అర్థమైన తెలుగులో ఒక కవి. అంటే మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పంచుమన్నా, గట్టి మేలు తల పెట్టబోయి, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేలు తల పెట్టబోయి. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. దేశము ప్రజలు అంటే మనుషులు, మనుషులంటే మహిమ కలిగిన వారు, ఆలోచన చేసేవారు. అర్థమైన ఈ ఆలోచన అందరికీ మంచిది కానీ పంచుకునేవాళ్ళు. ఐశ్వర్యాన్ని మంచిని పంచుకోవాలయ్యా, పాపాన్ని దరిద్రాన్ని తుంచేయాలి, దాన్ని పారేయాలయ్యా. అర్థమైన శుభం భూయాత్. మీ కర్మలు మీ చేతుల్లోనే. నాకు భిక్షం ఇచ్చేది తెచ్చు కాదు. నాతో పరిచయం కావాలంటే వీడియో కాల్ చేసి అరహర మహాదేవ అని చెప్పాలి. ఎప్పుడు అరహర మహాదేవ అనే నామస్మరణ మీ నోట్లో మీ నాలుక మీద కానీ మీరు తపస్సు చేస్తే మీకు ఎన్నో అష్టదరిద్రాలు తొలగిపోతాయి. మీకు లక్ష్మీ ప్రాప్తి కావాల్సంటే, కుటుంబంలో భార్యాభర్త అన్నతమ్ములు అక్క చెల్లెండ్లు వదిన మర్దనలు బిడ్డలు మీరు చక్కగా ఉండాల్సంటే, మీరు ఏ గ్రంథం చదువుతారో చదవరో వేరే, మీరు ఏ జాతి ఏ భాష వేరే, కానీ సుధాకర్ స్వామితో మాత్రం ఖచ్చితంగా అర్థమైన వీడియో కాల్ చేసి అరహర మహాదేవ నమస్కారం స్వామి అని పెట్టాలి. ఒకటి. రెండోది, మీకు తోచిండేటువంటి భిక్షం పెట్టాలి. ఆ భిక్షం పెట్టింది మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్లో పెట్టాలి. రెండోది. మూడోది, నా పోస్టు తప్పకుండా మీరు చూస్తే మాత్రమే మీకు అదృష్టము ఆశీర్వాదం. నా పోస్ట్ మీరు చూడకుండా హలో అర్థమైన యూట్యూబ్ ఛానల్లో మీ నంబర్ మాత్రం మేము పట్టుకున్నాం, ఇదా మీ తల తింటా ఉన్నామంటే అర్థమైన మీ తల ఖచ్చితంగా దేవుడు తినేస్తాడు. మీకు ఆశీర్వాదాలు రావు కాకారావు. మీకు ఇష్టం ఉంటే నా ఛానల్లో ఉండండి, లేదంటే తొలగిపోండి. నంబర్ మాత్రం సేవ్ చేసుకునే వాళ్ళు నాతో మాట్లాడబాకండి. మీకు ఒక తర గట్టు హెచ్చరిక, నా ఛానల్ ఉండినా ఊడిపోయినా పర్వాలేదు. ఫైనల్గా చెప్పేస్తాను, నాకు ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉండినా ఊడిపోయినా కూడా పర్వాలేదు. నా ఛానల్లో భక్తులు గమనించగలరు. తప్పకుండా భిక్షం పెట్టి అరహర మహాదేవ చెప్పాలి. వీడియో కాల్ చేసి మీకు తోచిండేటప్పుడు బిడువు అంటే స్వామిగారు బిడువు ఉండరేమో, స్వామిగారు చూడు నేను టోకన్ వేసే గురువు కాదు, బిడువు లేకుండా బిజీగా తిరిగే గురువు కాదు, అసలు విదేశాలకు వెళ్ళే గురువు కాదు. విదేశాలు నా చుట్టూరు తిరుగుతుంది, ప్రపంచం సృష్టి మొత్తం నా చుట్టూరు తిరిగేటువంటి గురువు నేను కాశీలో ఉంటాను. అర్థమైన అఘోరాలకే ఘోరాలకే ఘోరాన్ని నేను చెయ్యను. ఘోరాలన్నీ తీసేస్తాను, తప్పించేస్తాను, కానీ నేను మహిమలు చెయ్యను, మ్యాజిక్కులు చెయ్యను. పరమేశ్వరుని మీకు ప్రసన్నం చేసి చూపిస్తాను. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా, హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. ఇంతకన్నా మీకు ఎక్కువ చెప్పలేను. ఈశ్వరుని కృపతో అందరూ తెలుసుకుంటానని భావిస్తాను. నా నంబర్ అంటే భిక్షం పెట్టే నంబరు, దండం పెట్టే నంబరు, వీడియో కాల్ చేసే నంబర్ మాత్రమే ఇది అయి ఉంటుంది సుమా. దీన్ని మీరు సేవ్ చేసుకునే హలో అంటే తప్పకుండా మీకు పాపాలు శిక్షలు. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. నంబర్ 9343797339
9343797339. నేను పోస్ట్ ఊరికే పెట్టడం లేదు, ఆట్లాడి పెట్టడం లేదు, సమయం లేకుండా కూడా పెట్టడం లేదు. అసలు నాకు సమయంతో పని లేదు. నా సమయం అంతా ఈశ్వరుని సేవే, సిద్ధేశ్వర స్వామి సేవ. నేను పూజ చేసే దేవుడు నా ఆత్మలో ఉండే దేవుడు. అంటే సుధాకర్ స్వామి రహస్యం ఏమి, ఎట్లా మాట్లాడతాడు, ఆయన కాశీలో ఎట్లా బతకగలుగుతాడు, ఆయనకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఆయనకు బంధువులు ఎవరు రూపాయి కూడా సాయం చేయడం లేదు, ఆయనకు స్నేహితులు కూడా ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు, అద్దె కొంపలో వండుకుని కూడా అర్థమైన రోజు అన్నార్థులకు ఆకలిని తీరుస్తాడు, కోలికలు ఉండేటి వారికి ఎటువంటి కష్టాలున్నా కూడా తీర్చేస్తాడు. ఆయన దగ్గర ఉండేటువంటి మంత్రశక్తి, తపశ్శక్తి, ఆయన దగ్గర ఉండేటువంటి హోమ హవన వేద విద్యాశక్తి సామాన్యులకు ఉండవని చెప్పి మీకు ఘన అవగాహన అయితే మాత్రమే మీరు నా దగ్గర ఉండండి. ఈయనకన్నా వేరే పెద్ద గురువు ఉంటాడేమో, ఈయనకన్నా అర్జెంటుగా మన తలకాయలు మెడకాయలు అంతా ఏమన్నా గిరగిర తిప్పేస్తాడేమో అనేటువంటి మహిమలు కావాల్సిన వాళ్ళు నా దగ్గర నుంచి విడిపోవచ్చు, తొలగిపోవచ్చు. దయచేసి డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అథవా క్వశ్చన్లు ప్రశ్నలు ఉంటే నా దగ్గర అర్థాలు చేసుకోవాలి తప్ప వీడియోలలో క్వశ్చన్లు పనికిరాదు. హెచ్చరిక. అంటే వీడియోలలో మీరు ప్రశ్నలు అడుగరాదు. తప్పకుండా మీరు నా విలాసానికి వచ్చి నన్ను ప్రశ్నలు వేయవచ్చు. మంచి ప్రశ్న, సమాధానంగా ఉండేటువంటి ప్రశ్నలకు ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను. అంటే సమాధానం ఇవ్వని ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు మీరు ప్రశ్నలు వేస్తే మీ ప్రశ్నలుగా మిగిలిపోతే మీరు వెళ్ళిపోవచ్చు. నాకు పైసల కన్నా ప్రజ్ఞ ముఖ్యం, నాకు వ్యవహారానికన్నా అర్థమైన భక్తి ముఖ్యం. అంటే నాకు భక్తే పరమార్థం. జన్మలైన లక్షల జన్మలైన కోట్ల జన్మలైన 4 యుగాల్లో ఎన్నిసార్లు తిరగబడినా అదే సైడీ తిరగేసిన న్యూ సర్చ్లు లేవని చెప్పుకుంటున్నాం, రీసెర్చ్లు మాత్రమే ఉంటాయి. అందరూ నాతో ఎరుక కలిగిన స్నేహితులు, బంధువులు, భక్తులు ఈ మాటను, ఈ పోస్టును తప్పకుండా దీన్నైనా మీరు పంచుకుంటారని, ఇందులోపల ఉండేటటువంటి విచారాన్ని మీరు అర్థం చేసుకుంటారని, హలో అని మాట్లాడకుండా, కోరికలు కోరుకోకుండా అర్థమైన భగవంతుడు అందరికీ కోరికలు తీర్చేవాడు. ఆ భగవంతుడు మనకు థాట్ అండ్ మూడ్, మన బుద్ధిగా మన ప్రజ్ఞగా ఉంటాడని చెప్పి తెలుసుకుంటే మీకు అంతా ఈశ్వరుడు అవగాహన అయిపోతాడు, మీ కోరికలన్నీ తీరిపోతాయి. లేకపోతే మీరు బాగుపడలేరు. మీరెంత కుబేరులైనా, ప్రపంచ దేశాల్లో రాజులు మంత్రులైనా, ఇంకెటువంటి శక్తి సంపదలైనా తల్లకిందులుగా శీర్షాసనంగా అంటే తల పాతాళంలోకి కాళ్ళు ఆకాశానికి పెట్టి మీరు తపస్సు చేసిన మీ కోరికలు తీర్చవు. ఎటువంటి గురువులు కూడా కోరికలు తీర్చలేరు. ఇది అవగాహన నేర్చుకోండి. భక్తితో గురువు మాట విని మీరు భక్తి చేస్తే మీరు దాన ధర్మం లాంటి భిక్షలు కానీ గురువులకు కానీ స్వాములకు కానీ దేవతలకు కానీ పెట్టక దేవుడికి కూడా మీరు భిక్ష పెట్టాలి. మీరు పూజ చేస్తే ప్రయోజనం లేదు. మీ దగ్గర ఎంత విగ్రహం ఉందంటే అంత దాన ధర్మాలు మీ ఆస్తిలో రోజు పర్సంటేజ్ పెట్టాలి. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారో లేదో, జీఎస్టీ కడతారో లేదో తెలియదు, కానీ భగవంతునికి గురువులకి ట్యాక్సులు కట్టాలి. అంటే ఇంకా నేను చెప్పరాదు, కానీ వేరే జాతి వేరే భాషల్లో లాగా అర్థమైన ఇచ్చి పుచ్చుకోవడాలు దోచుకోవడాలు ఉండదు అనమాట. హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఖర్చు పెట్టడం అంటాం, వినియోగం చేయడం అంటాం. శుభం భూయాతనాయనలారా. సుధాకర్ స్వామీజీ భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడు, కొల్వా వినాయక్, కామాక్షి లేఅవుట్, కాశీ వారణాసి ఉంటాను. 201010 మన పిన్ కోడ్ నెంబర్. నేను విజిటింగ్ కార్డులు కూడా పెట్టాను, అడ్రస్ కూడా పెడతా ఉన్నాను. ఫోన్ నెంబర్ మరీ చెప్తాను. ఫోన్ నెంబర్ అంటే మీరు ప్రశ్నలు అడిగేది, పరిశాన్ చేసి నాతో మాట్లాడి చాంటింగ్ చేసే నెంబర్ కాదు ఇది. భిక్షం పెట్టి దండం పెట్టేది. మీరు నా దగ్గరికి వచ్చేదానికి అడ్రస్ తెలుసుకునేదానికి ఇది నంబర్ 9343797339 నంబర్కి భిక్షం పెట్టగలరు. నా పోస్టులు సామాన్యంగా లెక్కకు తీసుకునేటువంటి వాళ్ళు నా దగ్గర నుంచి తప్పుకోండి. హరహర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ గంగే. విచారం తెలుసుకుంటే, విచారం కావాల్సంటే, మీ జీవితాంతం విచారంగా మారిపోకుండా ఉండవాలంటే మాత్రమే మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ మీకు పనికి వస్తుంది. ఆట్లాడుకునేవాళ్ళు, తమాషాలు చేసేవాళ్ళు, దుర్మార్గంగా మా దగ్గర డబ్బు ఉంది కదా మేము కొనుక్కునేస్తాం దేవుణ్ణి, మంత్రాలను, మహిమలను, గురువులను అనేటువంటి వాళ్ళు నా ఛానల్కి పనికిరారు, నా సబ్స్క్రైబర్లుగా పనికిరారు, నా భక్తులుగా పనికిరారు అని చెప్పి ఇందుకు కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. హరహర మహాదేవ శంభో, కాశీ విశ్వనాథ. అంటే గుండెల లోతులో నుంచి, బొర్ర లోతులో నుంచి ఆలోచన పెరగాల. త్రికరణ శుద్ధి కావాలి. త్రికరణ శుద్ధి మీకుంటే త్రిలోచన స్వామి మిమ్మల్ని కాపాడతాడు. ప్రపంచంలో ఉండే పాపాలు కాశీలో తీరుతాయి. కాశీలో పాపాలు త్రిలోచన మహాదేవుడు తీసేస్తాడు. ఇది తెలుసుకోవాలి. త్రిలోచన ఘాట్ లోపల 33 కోట్ల దేవతలు ప్రతిరోజు తెల్లవారి మధ్యాహ్నం సాయంకాలం 3 సార్లు స్నానం చేసి అక్కడ త్రిలోచన మహాదేవుకు పూజ చేస్తారు. ఈ రహస్యాన్ని మీకు ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇన్ని రోజులు మణికర్ణిక గురించి చెప్పిన దాన్ని ఎవరు పట్టుకోలేదు. దాన్ని పట్టుకోకుంటే కూడా ఇంచుమించుగా మీకు కాశీలో పాపాలు త్రిలోచన తీరుస్తాడు. ఇప్పుడు మీరు త్రిలోచన మహాదేవుని కానీ పట్టుకోకపోయినా, త్రిలోచన మహాదేవుని కానీ మీరు తెలుసుకోకపోయినా, ఇది పూర్తిగా మీకు పూర్తిగా నష్టమే. జన్మలో నష్టమే. మీకు లాభాలు ఉండవు కదా, అసలే మీరు ఉండరు. అందరికీ కూడా హెచ్చరిక, త్రిలోచన మహాదేవ్ గురించి బాగా ఆలోచించండి. కాశీకి వచ్చే ప్రతి ముగ్గురు త్రిలోచన ఘాట్లో ఖచ్చితంగా మీరు టెంకీ చేయాలి ఒకరోజు.
ఏం చేస్తారో మీరు త్రిలోచన మహాదేవుని దగ్గర త్రిలోచన ఘాట్లో స్నానం చేసుకుని ఆజుబాజులో మీరు ఉన్నటువంటి దేవాలయాలు చూస్తే మీకు ఆయుష్ ఆరోగ్యం. ఇది ఏ గ్రంథంలో నేను అడగకుండా మన కాశీ రహస్యం గ్రంథాలు అన్నిట్లోనూ ఉండాలి. అందరు స్వాములు, అందరూ ప్రవచనకారులు, అన్ని గ్రంథాలలో కూడా, వేదాల్లో, ఉపనిషత్తుల్లో కూడా త్రిలోచన ఘాట్ గురించి ఉండాలి. ఎందుకంటే గంగాదేవి పాపాలు తీసేటువంటిది ఏ దినం ఆ దినం త్రిలోచన మహాదేవుడు, త్రిలోచన ఘాట్లో గంగాదేవి. ఆ గంగ సామాన్యమైన గంగ కాదు, ఆ గంగ ఆకాశ గంగ, ఆ గంగ ఆత్మానంద గంగ. ఆకాశగంగ, ఆత్మానంద గంగ గురించి తెలుసుకోండి. ఆకాశగంగ, ఆకాశగంగ, ఆకాశగంగ. ఇదే భారద్వాజ ఆశ్రమ స్వామి సుధాకర్ స్వామిజీ స్పెషల్. మళ్ళీ భిక్షాపత్ర నంబర్ 9343797339 నంబర్. అంటే రాధాచక్రంలో ఉండేటువంటి అథవా దివ్యశక్తి సంపదలు కలిగినటువంటి స్వామి అయ్యా ఒకటిగా ఉండేటువంటి జగన్నాథపురి. ప్రపంచంలో ఎన్నో సముద్రాలు ఉంటాయి, అన్ని సముద్రాలు పొంగిపోతాయి. ఎన్ని సునామీలు వచ్చినా నాశనం కాకుండా ఉండేటువంటిది అర్థమైన పురి జగన్నాథ ఆలయం, పురి జగన్నాథ గ్రామం. అక్కడ ఎంత లాంగ్ ఉంది, కనీసం 40-50 కిలోమీటర్లు కూడా తక్కువే అన్నమాట. అక్కడ మీకు సముద్రంలో ఒడ్డు తీరం అంటే భూమి తీరం ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, బీచ్. అటువంటి సామాన్యంగా చదరంగా ఉండేటువంటి బీచ్ మీకు ఎక్కడా లేదు. అక్కడ ఒక సూర్యనారాయణ టెంపుల్ ఉంది. దాన్ని నాశనం చేసినారు. ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు అంటే మంచిని నాశనం చేసేటువంటి వాళ్ళే తప్ప మంచిని పెంచి పోషించుకుని దాన్ని వాడుకునే వాళ్ళు ఉండరా. అక్కడ సూర్యనారాయణ కోయిలు అర్థమైన లక్షల కోట్లు ఖర్చు పెడితే కానీ ఇప్పుడు ఆ సైన్స్ కుదరదు. అటువంటి శిల్పులు లేరు, అట్లా తయారు కాదు, తయారు చేయలేరు. అటువంటి దత్తమైన ఆ కనీసం అంటే శిథిలాలను చూసి సంతోషపడండి. హరహర మహాదేవ్ శంభో కాశీ అంటే షూటింగ్ షాట్కి పోతారా, ఫోటోకు వీడియోల కోసం పోతారా, సూర్యనారాయణ కోయిల్కి, కోణార్క, పురి జగన్నాథ్ దగ్గర ఉంటుంది. మళ్ళీ అక్కడనే 160 కిలోమీటర్ల దూరంలో అర్థమైన ఓడ్యాన్నపీఠ నిలయ, ఓడ్యాన్నపీఠం అనేటువంటి ఒక ఆదిపరాశక్తి శక్తిపీఠం ఉంది అనమాట. ఇవన్నీ చెప్తూ పోతే ఎపిసోడ్లు పెద్దదైపోతే అర్థమైన అందరూ పంచుకోండి, మంచిని పంచుకోండి తప్పకుండా. అందరికీ శుభాలు. కానీ కోపంతో మాట్లాడలేదు, కనికరంగా అంటే అనుభవంతో అరే బిడ్డలే అని మాట్లాడతాను. ఎంత పెద్దోడైనా నాకు బిడ్డే, ఎంత పెద్దోడైనా నాకు బిడ్డ. స్వామి మేము పెద్దోళ్ళ బిడ్డలు. అవును ఖచ్చితంగా. ఎందుకంటే తెలివి లేని వానికి నేను బిడ్డ, తెలివి లేని వానికి నేను బిడ్డ, తెలివి ఉండేవానికి నేను ఎందుకు బిడ్డ కావాలరా. కాబట్టి మీరందరూ నా బిడ్డలైతేనే మీకు తెలివి నేను ఇస్తాను. తెలివి ఉండేవానికి మీకు నేను బిడ్డ అయిపోతాను, మీ దాసుడిని నేను అవుతాను. ఇంతే సింపుల్. నువ్వు నాకు బిడ్డ, నేను నీకు బిడ్డ, ఇద్దరు తప్ప అర్థమైన మనకి వేరే ఏం శత్రు సంబంధాలు ఉండవు కదా. మహాదేవ మహాదేవ మహాదేవ. శుభం పోయేస్తున్నాను ఇలారా.